నమస్కారం. ఈనాటి ఈ సరికొత్త ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. భారతదేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు అంటే ప్రతీ నెలా జీతం తీసుకునే వేతన జీవులు అందరికీ ఇది బహుశా ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత ఉత్సాహభరితమైన అప్డేట్ అని చెప్పాలి. పీఎఫ్ డబ్బులు అనగానే ఒక సుదీర్ఘమైన కొంచెం కష్టమైన ప్రాసెస్ గుర్తొస్తుంది కదా. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. భవిష్యత్తులో మన పీఎఫ్ లావాదేవీలను సమూలంగా మార్చేబోతున్న ఒక అద్భుతమైన మార్పు గురించి ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం ఒక చిన్న యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే మన పీఎఫ్ అకౌంట్లోని డబ్బులు క్షణాల్లో బ్యాంక్ ఖాతాలో పడిపోతే ఎలా ఉంటుంది? వినడానికే చాలా అద్భుతంగా ఉంది కదూ. ఒకప్పుడు ఇదంతా కేవలం ఒక కల, కానీ ఇప్పుడు ఆ అద్భుతమైన కల వాస్తవ రూపం దాల్చబోతోంది. ఎలాంటి ఎదురుచూపులు లేకుండా అత్యవసర సమయాల్లో చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ద్వారానే క్షణాల్లో పీఎఫ్ ఫండ్స్ విత్డ్రా చేసుకునే సదుపాయం రావడం నిజంగా ఒక బిగ్ గేమ్ చేంజర్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. కేంద్ర కార్మిక శాఖ నుండి వచ్చిన ఈ కీలకమైన అప్డేట్ చూడండి. ఈపీఎఫ్ఓ యూపీఐ విత్డ్రాల్ కోసం చేపట్టిన టెస్టింగ్ దశ విజయవంతంగా పూర్తయింది. దీని అర్థమేంటంటే బ్యాక్గ్రౌండ్లో జరగాల్సిన టెక్నికల్ వర్క్ అంతా దాదాపుగా ఫినిష్ అయిపోయింది. ఇక ఇది కేవలం వార్త కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. దశాబ్దాలుగా నడుస్తున్న పాత పద్ధతులను పక్కనపెట్టి లేటెస్ట్ టెక్నాలజీని వాడటానికి డిపార్ట్మెంట్ గట్టిగానే ప్రిపేర్ అయింది. సెక్షన్ 1 ద న్యూ ఈపీఎఫ్ఓ యూపీఐ ఫీచర్. అసలు ఈ సరికొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తోందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అయితే పీఎఫ్ క్లెయిమ్ పెట్టిన తర్వాత ఆ డబ్బులు మన అకౌంట్కు రావడానికి కనీసం కొన్ని రోజులైనా పడుతుంది. కానీ ఈ కొత్త విధానంలో పీఎఫ్ డబ్బులు నేరుగా మన బ్యాంక్ ఖాతాల్లోకి ఒక సింపుల్ యూపీఐ పిన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే రోజులు వారాల తరబడి ఎదురుచూసే పని ఇక ఉండదు. మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఇంకేదైనా అవసరమైనా ఫండ్స్ వెంటనే చేతికందుతాయి. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద క్యాచ్ ఉంది. ఈ ఫీచర్ని వాడాలంటే ముందుగా కొన్ని అత్యంత ముఖ్యమైన కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఆ కఠినమైన సన్నాహాలు లేకుండా ఈ ఫీచర్ ద్వారా ఒక్క రూపాయి కూడా కదలదు. సెక్షన్ 2 5 థింగ్స్ టు ప్రిపేర్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ 5 దశల రోడ్ మ్యాప్ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. యూఏఎన్ స్టేటస్, వివరాల సరిపోలిక, బ్యాంక్ సెటప్, మొబైల్ లింక్ మరియు సర్వీస్ హిస్టరీ. ఈ 5 స్టెప్స్ తక్షణమే నగదును పొందేందుకు అసలైన తాళం చెవుల్లాంటివి. ఈ చెక్లిస్ట్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి టెన్షన్ లేకుండా ఫండ్స్ను యాక్సెస్ చేయొచ్చు. మరి ఆ 5 విషయాలేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టెప్ 1 యూఏఎన్ రెడీనెస్. ముందుగా మన యూనివర్సల్ అకౌంట్ నంబర్, అదేనండి యూఏఎన్, ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. అలాగే దాన్ని పాస్వర్డ్ గుర్తుండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మనందరికీ ఉన్న అతిపెద్ద యూనివర్సల్ ప్రాబ్లం ఒకటుంది. అదేంటంటే లాగిన్ పాస్వర్డ్స్ మర్చిపోవటం. అవునా కాదా? అత్యవసరంగా డబ్బులు కావాల్సిన టైంలో పాస్వర్డ్ కోసం వెతుక్కోలేం కదా. అందుకే ఇప్పుడే పాస్వర్డ్ అప్డేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మన కరెంట్ మొబైల్ నంబర్ దానికి లింక్ అయి ఉండాలి. ఇక స్టెప్ 2. ఇది ఒక రకంగా చెప్పాలంటే డీటెయిల్స్ అన్నీ అద్దంలో చూసుకున్నట్లుగా మ్యాచ్ అవ్వాలి. ఒకవైపు ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉన్న పేరు, పుట్టిన తేదీ, మరోవైపు ఆధార్, పాన్ కార్డులో ఉన్న వివరాలు. ఈ 2 సెట్స్ అచ్చం ఒకేలా ఉండాలి. ఎందుకంటే పేరులో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే ఆటోమేటిక్ సిస్టమ్ నిర్దాక్షిణ్యంగా క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి రికార్డుల మధ్య ఎలాంటి తేడా లేకుండా చూసుకోవడం మస్ట్. 3వ దశలోకి వస్తే బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ అనేది నాన్ నెగోషియబుల్. అంటే ఇక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. బ్యాంక్ అకౌంట్ నంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ 100% కరెక్ట్గా ఉండాలి. ఆ అకౌంట్ యాక్టివ్గా లావాదేవీలు జరిగే స్థితిలో ఉండాలి. వాటన్నిటికంటే ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఆ ఖాతా నేరుగా ఒక యూపీఐ ఐడీకి లింక్ అయి ఉండాలి. ఈ కొత్త సిస్టమ్ మొత్తం రన్ అయ్యేదే ఆ యూపీఐ బేస్ మీద కదా. ఇవన్నీ పక్కాగా ఉంటేనే ఆ మనీ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ అవుతుంది. స్టెప్ 4. ఇక్కడ మొబైల్ నంబర్ అనేది ఈ మొత్తం ప్రాసెస్కి ఒక లైఫ్ లైన్ లాంటిది. అది ఖచ్చితంగా పనిచేసే స్థితిలో ఉండాలి. అంతేకాదు ఆధార్, యూఏఎన్ మరియు యూపీఐ యాప్లన్నింటికీ ఆ ఒక్క మొబైల్ నంబరే లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ ఆన్లైన్ ప్రాసెస్ అంతా ఓటీపీ వెరిఫికేషన్ ద్వారానే జరుగుతుంది కదా. ఆ ఓటీపీ కరెక్ట్ టైంకి రావాలంటే అన్ని ప్లాట్ఫామ్స్ ఒకే నంబర్తో సింక్ అయి ఉండటం అత్యంత ముఖ్యం. ఇక చివరిగా 5వ దశ సర్వీస్ హిస్టరీ మరియు ఈ నామినేషన్.
గతంలో వేరే కంపెనీల్లో పనిచేసి ఉంటే ఆ పాత పీఎఫ్ అకౌంట్లన్నీ ప్రస్తుత అకౌంట్తో ఖచ్చితంగా మర్జ్ అయి ఉండాలి. అలాగే పాత జాబ్ వదిలేసిన తేదీ అదేనండి ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. దీనికి తోడు మన ఈ నామినేషన్ వివరాలు కూడా అప్డేటెడ్గా ఉండాలి. ఈ అడ్మినిస్ట్రేటివ్ పనులన్నీ వినడానికి కాస్త బోర్ అనిపించినా సరే ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే ఎలాంటి టెన్షన్ లేని ఆ ఇన్స్టెంట్ యూపీఐ పేఅవుట్ను ఆస్వాదించగలం. సెక్షన్ 3 రోల్ అవుట్ మరియు నెక్స్ట్ స్టెప్స్. అసలు ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటో చూద్దాం. ఈ ప్రిపరేషన్ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఒకటుంది. టెస్టింగ్ అంతా సక్సెస్ అయినా సరే కోట్ల సంఖ్యలో ఉన్న ఈపీఎఫ్ఓ సభ్యులందరికీ ఒకేసారి ఈ ఫీచర్ని లైవ్ చేయడం కష్టం. అందుకే దీన్ని దశలవారీగా అంటే ఒక ఫేజ్డ్ మేనర్లో రోలౌట్ చేస్తున్నారు. దీని అర్థమేంటంటే ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి కాస్త టైం పడుతుంది. సో అది మన అకౌంటుకు వచ్చే వరకు కొంచెం ఓపిక పట్టక తప్పదు. ఇక ముగింపుకి వద్దాం. అసలు ఆలోచిస్తే ఈ అప్డేట్ అనేది కేవలం పీఎఫ్ సిస్టంలో మార్పు మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక ముఖచిత్రంలో వస్తున్న ఒక బ్రహ్మాండమైన డిజిటల్ షిఫ్ట్. ఈ ఫేజ్డ్ రోలౌట్ పూర్తయి ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్ అందుబాటులోకొచ్చే సమయానికి తక్షణమే పీఎఫ్ డబ్బులు తీసుకునే ఈ విధానాన్ని ఉపయోగించుకోవడానికి భారతదేశ శ్రామిక వర్గం డిజిటల్గా సిద్ధంగా ఉందా? అందుకే ఆ 5 పాయింట్ల చెక్లిస్ట్ అంత అవసరంగా మారింది. ఈ సరికొత్త డిజిటల్ ఫినాన్షియల్ మార్పుకి మనమంతా ఖచ్చితంగా సిద్ధం కావాలి. ఈ సమాచారం మీకెంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ ఎక్స్ప్లెయినర్ను ఇక్కడితో ముగిద్దాం.